మెగాస్టార్ ఫ్యాన్స్‌కి మెగాస్టార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి గిఫ్ట్ అయితే వస్తుంది. ఆయన నటించిన సినిమాల్లో, ఆయన యాక్ట్ చేసిన అద్భుతమైన సినిమాల్లో ఒక సినిమా మళ్ళీ రిలీజ్‌గా అయితే రెడీ అయింది. 'ముఠా మేస్త్రి'. ఈ సినిమా మనకి గుర్తు రాంగాల్నే ఫస్ట్ వచ్చేది 'ఈ పేటకు నేనే మేస్త్రి' అనే సాంగ్ అనమాట. ఇప్పటికి ఎక్కడ చూసినా సరే మనకు ఆ సినిమా గుర్తొచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా ఆ పాట గుర్తొస్తుంది. చాలా సినిమాల్లో కూడా మనకి ఈ పాటకు సంబంధించి స్పూఫ్ కూడా చాలామంది ట్రై చేశారు. ఎన్నో షోస్‌లో కూడా ఈ పాటకు సంబంధించి ప్రజెంటేషన్ చేశారు. చిన్న పిల్లలు కూడా చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తారనమాట. అయితే ఇప్పుడు ఈ సినిమా వచ్చేసి చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 21వ తారీఖు రోజు మనకి రిలీజ్ అయితే కాబోతుంది. 4K ఫార్మాట్‌లో టీటీఎస్ సౌండ్ మిక్సింగ్‌తో. మరి మనం ఈ సినిమా గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ముందుగా మీరు మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక మనం గనక చిరంజీవి గారు నటించిన మూవీ 'ముఠా మేస్త్రి' అప్డేట్‌లోకి వెళ్తే, ఈ సినిమా నిజంగా ఇప్పుడు కూడా మనం వస్తే గనక టీవీలో ఖచ్చితంగా చూస్తాం టీవీ ముందు కూర్చొని. ఈ సినిమాలో చిరంజీవి గారి స్టెప్స్, డాన్స్, కథ ఇదంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు అసలు ఆ సాంగ్ గుర్తొచ్చిందంటేనే అసలు ఆయన ఆ లుంగీ అలా కట్టుకొని ఆ స్టెప్స్ వేసే ఆ సాంగ్ మాత్రం అద్భుతం అనమాట. ఇప్పటికీ అసలు నోట్లో ఆ బీడీ కట్ట పెట్టుకొని అసలు ఆ మార్కెట్లో ఆ సాంగ్ అది చాలా అద్భుతంగా చిత్రీకరించారు అప్పుడు. ఇప్పుడు ఈ సినిమా 4K ఫార్మాట్‌లో రాబోతుంది. అంతకుముందు కూడా మనకి చిరంజీవి గారి సినిమా 'కొదమసింహం' ఒక సినిమా ఆల్రెడీ 4K ఫార్మాట్‌లో వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాని రీసెంట్‌గా అయితే రిలీజ్ చేస్తున్నారనమాట. మెగాస్టార్ అభిమానులకి మాత్రం నిజంగా ఆయన పుట్టినరోజు నాడున ఇది నిజంగా ఒక గొప్ప ఫెస్టివలే. చాలా సినిమాలున్నాయి. చిరంజీవి గారు మనం మూవీస్ చెప్పుకోవాలనుకుంటే అద్భుతమైన సినిమాలున్నాయి. కానీ అంతకుముందు క్లాసిక్ మూవీసు, అంతకుముందు అద్భుతంగా ఉన్న సినిమాలని వీళ్ళు మళ్ళీ రిలీజ్ చేయడం. ఈ మధ్యకాలంలో మనకేంటంటే ఈ రిలీజ్ సినిమాలు బాగా వస్తున్నాయి. ప్రతి ఒక్క హీరో పుట్టినరోజు నాడున కానీ, లేదంటే ఏదైనా అకేషన్ రోజున కానీ ఇలా సినిమాలు వస్తూనే ఉన్నాయి మనకి. ఇంతకుముందు నాగార్జున గారిదొచ్చింది. అసలు మహేష్ బాబు గారిదొచ్చింది. మహేష్ బాబు గారిది 'పోకిరి', నాగార్జున గారిది 'శివ' ఒకటి. ఇట్లా ప్రతి సినిమా ఏదో ఒకటి మనకి వస్తూనే ఉంటున్నాయి. మరి ఇప్పుడు ఈ సినిమా ఆగస్టు 21వ తారీఖు రోజు రిలీజ్ అవుతుంది కాబట్టి, మరి మెగాస్టార్ అభిమానులు థియేటర్‌లో మళ్ళీ ఎంత సందడి చేస్తారో మనం చూడాలి. ఇంకోటేంటి, అదే రోజున 'రవితేజ' గారి సినిమా కూడా రిలీజ్ ఉంది 'ఇరుముడి'. ఈ సినిమా, ఆ సినిమా కలిసైతే రాబోతున్నట్టుగా మనకైతే అర్థమవుతుంది. మరి ఎవరు ఏ సినిమాని ఎక్కువ ఆదరిస్తారనేది చూడాలి. చూద్దాం. ఎందుకంటే 'రవితేజ' గారు కూడా ఆయనకి చిరంజీవి గారంటే ఆయనకి బాగా ఇష్టం. ఆయన మంచి అభిమాని అనమాట. ఆయనకి అన్నయ్య, అన్నయ్య అని. మరి ఈ సినిమా రిలీజ్ అయ్యి ఎలాంటి సక్సెస్ మళ్ళీ సాధిస్తుందో చూద్దాం అనమాట. ఈ కథ గురించి మాట్లాడుకుంటే మనం పెద్దగా చెప్పుకోవాల్సిందైతే లేదు. అందరికీ తెలిసిందే. 90s కిడ్స్‌లో ఉన్న వాళ్ళందరికీ ఈ సినిమా కథ గురించి తెలుసు. స్టోరీ ఏంటని తెలుసు. అందరికీ తెలుసనమాట. మరి చూద్దాం. ఈ సినిమా రిలీజ్ అయిన రోజు మెగాస్టార్ అభిమానులకి ఎంత పండగ వాతావరణం ఉంటుంది ఏంటనేది చూద్దాం. చిరంజీవి గారి సినిమాలు చాలా ఉన్నాయి మనం చూడాలే గాని. ఇంతకుముందు 'చూడాలని ఉంది' సినిమా మీకు అందరికి ఐడియానే ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సినిమా కూడా. మంచి ప్యూర్ లవ్ స్టోరీ అసలు. ప్యూర్ లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. స్నేహం కోసం. స్నేహానికి మంచి అర్థం చెప్పే సినిమా. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. 'అన్నయ్య' సినిమా ఒకటి, 'హిట్లర్' ఒకటి. 'హిట్లర్‌లో' అయితే ఆయన నలుగురు చెల్లెలికి ఒక అన్నగా, 'అన్నయ్య' సినిమాలో ఇద్దరు తమ్ముళ్ళకి అన్నగా, ఇట్లా ఆయన సినిమాలన్నీ కూడా చాలా డిఫరెంట్‌గా అసలు చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రతి సినిమాలో కూడా మెయిన్ అప్పట్లో ఏంటంటే సాంగ్స్ అద్భుతంగా ఉంటాయి చిరంజీవి గారి సినిమాల్లో. ఎన్ని సార్లు విన్నా సరే మనం వినే విధంగా ఉండేలా ఉంటాయన్నమాట. అప్పట్లో అసలు చిరంజీవి గారు స్టెప్ ఏసారంటే మాత్రం అసలు మామూలుగా ఉండదనమాట. అసలు ఆ రేంజ్‌లో ఉండేది. మరి చూద్దాం. ఈ 'ముఠా మేస్త్రి' సినిమా రిలీజ్ అయితే థియేటర్‌లో ఎలాంటి అరుపులొస్తాయి? ఎంత విజిల్స్ వస్తాయి? ఎంతమంది హడావిడి చేస్తారు? ఏంటనేది మనం రిలీజ్ అయిన తర్వాత వచ్చే టాక్‌ని బట్టి మళ్ళీ మనం మాట్లాడుకుందామండి. మరి ఇది అప్డేట్. ఈ సినిమా రిలీజ్‌పై అసలు మీరేమనుకుంటున్నారు? మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి మీరు కూడా మన ఛానల్ తరపున విషెస్ చెప్పాలనుకుంటే కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. తిరిగి మళ్ళీ రేపు మనం మరొక లేటెస్ట్ అప్డేట్‌తో మళ్ళీ కలుసుకుందాం.